స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కింది వారిలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బటన్, ఆప్షన్ బి విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ సి క్లెమెంట్ అట్లే, ఆప్షన్ డి రామ్సే మెక్డొనాల్డ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, క్లెమెంట్ అట్లే. మౌంట్ బటన్ ప్రణాళికకి ఆధారమైంది. ఆప్షన్ ఏ మతపరమైన సమస్యల పరిష్కారం, ఆప్షన్ బి దేశ విభజన, ఆప్షన్ సి అధికార బదిలీ, ఆప్షన్ డి బ్రిటిష్ పాలన యొక్క కొనసాగింపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, దేశ విభజన. కింది ఏ కాంగ్రెస్ సమావేశాలలో భారత జాతీయ కాంగ్రెస్ పురాణ స్వరాజ్ని ప్రకటించింది? ఆప్షన్ ఏ లాహోర్ సెషన్ 1929, ఆప్షన్ బి కరాచీ సెషన్ 1930, ఆప్షన్ సి నాగ్పూర్ సెషన్ 1929, ఆప్షన్ డి కల్కత్తా సెషన్ 1929. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, లాహోర్ సెషన్ 1929. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ 1969, ఆప్షన్ బి 1959, ఆప్షన్ సి 1979, ఆప్షన్ డి 1989. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, 1969. భారత స్వాతంత్ర్య సమయంలో బ్రిటిష్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ జార్జ్ బి, ఆప్షన్ బి కింగ్ ఎడ్వర్డ్ 7, ఆప్షన్ సి జార్జ్ 6, ఆప్షన్ డి పైవేవి కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, జార్జ్ 6. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కింది వాటిలో ఏ పార్టీ యూకేలో అధికారంలో ఉంది? ఆప్షన్ ఏ సోషలిస్ట్ పార్టీ, ఆప్షన్ బి లిబరల్ పార్టీ, ఆప్షన్ సి లేబర్ పార్టీ, ఆప్షన్ డి కన్జర్వేటివ్ పార్టీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, Labour Party. Please like, share and subscribe to our channel.